గౌరవనీయులైన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకి అందరికీ పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున నమస్కారాలు. కొన్ని 2-3 గంటల క్రితం టీవీలో సిపిఎంఓ తెలియదు రామకృష్ణ గారట, ఆయన మాట్లాడతాడు, తెలంగాణకి నీకు సంబంధం ఏంటి అంటే, పార్టీ పెట్టుకుంటే కమ్యూనిస్టులు అక్కడ పోటీ చేసేదేంటి, తెలంగాణలో ఎవడు పోటీ చేయమన్నాడు మిమ్మల్ని? ఏం మాట్లాడుతున్నావా రామకృష్ణ నువ్వు? అంటే ఇవాళ నీ ఉనికి కోల్పోయి అసలు నువ్వెవరో కూడా తెలియని ప్రజలు ఉన్నారా ఇవాళకి? నువ్వేదో వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ని పట్టుకుని నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నువ్వు అక్కడ మాట్లాడతావేంది, ఏం కేసులు పెడతావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రామకృష్ణ గారు, మీ పార్టీ ఏంటో మీరేంటో దాని సంగతి చూసుకోండి. పవన్ కళ్యాణ్ 3 రోజుల క్రితం చెప్పుతో కొట్టి నానా బూతులు తిట్టినప్పుడు జర్నలిస్టు అని చెప్పే దొంగ జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారు మీకు తెలుస్తుందా? అరే అసలు రామకృష్ణ అంటే ఎవరో ఇంతవరకు కంటికి కూడా కనిపించలే. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ కనపడంగానే పవన్ కళ్యాణ్ మీద పడతామే. ఎట్లా కనపడుతున్నారా మీకు? ఏం మాటలు మీరు? తెలంగాణ వాళ్ళు చూస్తే అంతకన్నా అధ్వాన్నంగా తయారవు నువ్వు కూడా. ఎవరో పార్టీ వాళ్ళది, ఈ రాష్ట్రంలో కాదు ఇంకో రాష్ట్రంలో పోటీ చేసుకుంటాడు, నువ్వెవరు అడగడానికి? దయచేసి రామకృష్ణ గారు మీ మాటలు వెనక్కి తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు మీరెందుకు బయటకు వచ్చి స్పందించలేకపోయారు? ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? కుట్టిల రాజకీయాలని మానండి. కమ్యూనిస్టు పార్టీలు మీరు మానకపోతే ఇబ్బంది పడతారు.